అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం దగ్గర ఉన్నటువంటి బస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి అయితే నిత్యం వేలాది మంది రాకపోకలు అయితే కొనసాగిస్తారు. ఈ గంగాధర నుంచి జగిత్యాల కావచ్చు, కొరుట్ల, మెట్పల్లి, నిజామాబాద్కు వెళ్ళే ప్రధాన రహదారి ఇది అనేది అయితే పోవచ్చు. ఇక్కడ నుంచి నిత్యం వేలాది వాహనాలు, అంతేకాకుండా లక్షల్లో ప్రయాణికులు సైతం ఉండడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఈ రోడ్లు కావచ్చు, అంతేకాకుండా బస్ స్టేషన్ ఆవరణలో అయితే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రయాణికులు. ప్రస్తుతం అయితే మనం చూడవచ్చు, ఇక్కడైతే గుంతల రోడ్లు కావచ్చు, అంతేకాకుండా చాలా వరకు అయితే ప్రయాణికులు అనేక రకాల ఇక్కట్లు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే గంగాధరలో అయితే నెలకొంది. దీనికి సంబంధించి అయితే ఇటు అధికారులు కావచ్చు, అంతేకాకుండా ప్రస్తుతం ఎటువంటి చర్యలు అయితే తీసుకోవట్లేదు అని అయితే ఇక్కడికి వచ్చే ప్రయాణికులు అయితే చెప్తున్నారు. అంతేకాకుండా బాత్రూమ్కి వెళ్ళాలంటే సైతం, ఒంటికి రెంటికి వెళ్ళాలన్నా సైతం ప్రస్తుతం అయితే చెట్ల పొదలు చూసుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. దీనికి సంబంధించి అయితే మహిళలు, చిన్నపిల్లలు అయితే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ నుంచి కాలేజీలకు వెళ్ళే అమ్మాయిలు కావచ్చు, అంతేకాకుండా విద్యార్థులు సైతం అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే గంగాధరలో నెలకొంది. ప్రస్తుతం అయితే మనతో పాటు కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు. అమ్మ, ఎట్లుంది రోడ్డు, ఏం చెప్తారు రోడ్డు గురించి? రోడ్డు సారు గిట్లనేనా, ఇట్లా ఉంటే ఎట్లుంటాయి? ఇప్పుడు బస్సులు పోవాలంటే మేము రాము ఈనంగా అని అనుకుంటే ఇది పెరుగుతుందా? ఎట్లుంటుంది? అవి చెటర్ల వీణ, బిల్డింగుల వీణ జిల్లుకునే తట్టున్నాయి వాటర్, మోర్లు ఇల్లు. ఎట్లుంటది? ఇట్లుంటే ప్రస్తుతం చూసినట్లయితే గుంతలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఎవరైనా తెలియకుండా వస్తే మాత్రం దానిలో పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కమ్మా. ప్రమాదం ఉండదా? ఇప్పుడు బస్సులు అట్లనే పోతున్నారు ఇట్లా రామని. మరి ఎట్లా ఇట్లయితే మీకు అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతాయి కదా. చేపియాలి. ఎట్లా ఇప్పుడు గవర్నమెంట్ అన్ని చేపిస్తామని చెప్తున్నారు కదా, చెప్పినప్పుడు చేపియాలి, చేపించి చూపెట్టాలి, మళ్ళీ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోవాలి. అన్ని చెప్పుడు మళ్ళీ చేయకపోవడు ఎట్లుంటుంది? అది బాగుండాలి కదా. అంటే ప్రస్తుతం అయితే బాత్రూమ్లు కూడా లేవు, మహిళలకైతే ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్తున్నారు. లేవు అక్కడ కూడా, మళ్ళా అదే బెడ్ చెత్తలేరు బస్ స్టాండ్లో కూడా. ఇదంతా గుంతలు అవుతున్నాయి. ఇట్లా అయితే పెరుగుతుందా? మరి ఎట్లా ఇక్కడ నుంచి చాలా దూర ప్రాంతాలకు అయితే వెళ్తారు. జగిత్యాల కావచ్చు, కొరుట్ల కావచ్చు, మెట్పల్లి కావచ్చు, నిజామాబాద్ వరకు అయితే ఇక్కడ నుంచి అయితే ప్రయాణికులు అయితే వెళ్తారు కదా. మరి ఎట్లా ఇక్కడ బాత్రూమ్లు కావచ్చు, తాగునీటి వసతి సైతం లేదని చెప్పేసి అయితే చాలా కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి కదా, ఏం చెప్తారమ్మా? అదే సారు బాగా చేయాలని చెప్తున్నాం. అట్లా కానీ పట్టించుకుంటలేరు. పట్టించుకోకుంటే ఎట్లుంటుంది? పెరగదు కదా, అట్లా పట్టించుకోవాలి. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం, ఒక మహిళ అయితే చెప్తున్నారు, ఇక్కడైతే మేము ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు అధికారులు అయితే వారైతే వెల్లడిస్తున్నారు. మనతో పాటు ఇక్కడ మరికొంతమంది అయితే ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. బాబు, ఎవరు మీది? మరి ఇక్కడనేనయ్యా స్వామి, ఆ రోడ్డు గట్నే ఉన్నది. అది ఎన్ని రోజులు అట్నే చేస్తుండ్రు. అది దాన్ని ముట్టినోళ్ళు లేరు, పట్టినోళ్ళు లేరు. బస్సులు అత్తున్నాయి, పోతున్నాయి. అది గుంటలల్లో బండ్లు సుత పడుతున్నాయి, బండ్లు పడుతున్నాయి. నర్సులకు సుత అతిక ఇబ్బంది అవుతుంది. తెలియకుండా వస్తే మాత్రం దానిలో పడితే ఇక చచ్చిపోవడం ఏం పడైంది. అది బస్సు వచ్చేది తెలియదు, ఏది తెలియదు. అంత గుంటలు, ఆ బండ్లన్నీ ఖరాబ్ అవుతున్నాయి. పట్టించుకుంటోళ్ళు ఎవరు లేరు. ఆ బస్ స్టాండ్లోడు పట్టించుకోడు, ఎవరు పట్టించుకోరు. ఇక్కడ దుమ్ము కూడా ఎక్కువగా వస్తుంది అని చెప్తున్నారు. వస్తుంది దుమ్ము, ఇట్లా పొగ వచ్చినట్లు వస్తుంది. ఆ బస్సులు వస్తుంది, దుమ్ము బాగా వస్తుంది. అంత గబ్బు గబ్బు ఉన్నది. ఆ బస్ స్టాండ్ సుతా ఏమంత చక్కగా ఉన్నది, ఏం చక్కగా లేదు. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము బస్ స్టాండ్ సైతం ఏమాత్రం చక్కగా లేదని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న స్థానికుడు అయితే చెప్తున్నారు. బాబు, ఏం పేరు నీ పేరు? నా పేరు ముత్తే. ఎట్లుంది మరి బస్ స్టేషన్? ఇక్కడ అయితే చాలా మంది ప్రయాణికులు అయితే ఇక్కడికైతే వస్తారు కదా. ప్రస్తుతం చూసినట్లయితే గుంతల రోడ్లు కావచ్చు, అంతేకాకుండా మహిళలకు బాత్రూమ్లు సైతం లేవు, తాగడానికి నీరు సైతం లేదని అయితే అనేక కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి కదా, ఏం చెప్తారు? నేను మంచిగా చేయాలి సార్, అందరు కూడా మంచిగా చేయాలి. ఏదో అంటే వాళ్ళు అత్తరు, వాళ్ళు ఇది నాది కాదు నీది కాదు. ఆఖరికి అత్తేడా బస్ స్టాండ్లో మొరం పోయా రోడ్డు కట్టంగా అడిగినా మేము ఒక ట్రిప్ పోయిడంటే అది మాది కాదు, గ్రామ పంచాయతీ అంటారు. ఇక ఆడికి వెళ్ళంతే కడ్డలు అయినాయి, అవి వేసుకుంటూ పోతాయి. గట్టిన బస్సులు పోతారు, మంది రాడు ఆడ నిలబడితే బంద్ చేసారు. ఇప్పుడు అక్కడ బస్సును గింత చక్కదనం ఉన్నది. అదే భలే చిన్నగా ఉన్నా కూడా మంచిగా ఉన్నది. మేడంలకు వాళ్ళని అత్తేసి ఎత్తే దిగుడు స్కూల్ పిల్లగాళ్ళకి ఎంత తక్కువ ఉన్నది ఆడ చెప్పు. గడ్ల మొక్కన పోతారు వాళ్ళు పాపం. చెప్పు ఇక బాత్రూమ్ లేక ఏం లేక చెప్పు. నలుగుద్దులు చేసిరు, మరి తాళాలు వేసారు. అంటే పనే కాలేదు, ఇక తాళాలు వేయారా గట్లా. ప్రస్తుతం అయితే ఇక్కడైతే బాత్రూమ్లు నిర్మించినప్పటికీ సైతం తాళాలు వేసిన పరిస్థితి అయితే గంగాధరలో నెలకొంది. ఇక్కడ నుంచి అయితే జగిత్యాల కావచ్చు, కొరుట్ల, మెట్పల్లి, నిజామాబాద్ వరకు అయితే నిత్యం వేలాది వాహనాలు అయితే రాకపోకలు అయితే కొనసాగిస్తాయి. అంతేకాకుండా వేలాది మంది ప్రయాణికులు సైతం ఇక్కడ నుంచి అయితే వెళ్తుంటారు. ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు అయితే విఫలమయ్యారంటే అవుననే సమాధానం అయితే వస్తుంది. చాలా వరకు అయితే దుమ్ము ధూళితో పాటు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ కొంతమంది స్థానికులతో సైతం మనమైతే మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇక్కడికైతే ఒక బస్సు సైతం ఇప్పుడైతే రావడం జరుగుతుంది. నిజామాబాద్ నుంచి అయితే చూడొచ్చు, ఇక్కడైతే అనేక గుంతల ప్రయాణంతో అయితే కొంత డిస్క్ సమస్యలు కావచ్చు, అంతేకాకుండా నడువు నొప్పులు సైతం వస్తున్నాయని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న ప్రయాణికులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు, దుమ్ము ధూళితో అయితే కొంతవరకు అయితే
పొల్యూషన్ సైతం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఉండాల్సిన అధికారులు సైతం నిత్యం ఉండట్లేదు. మాకైతే అనేక రకాల ఇబ్బందులు అవుతున్నాయి. ఎవరికి కంప్లైంట్ చేసినప్పటికీ సైతం ఎవరు పట్టించుకోవట్లేదు అయితే పలువురు ఇక్కడ మాట్లాడిన పరిస్థితి ఉంది. మరికొంతమంది సైతం ఇక్కడ వారి బాధ వెళ్ళగక్కే ప్రయత్నం సైతం చేయడం జరిగింది. వడ్లకొండ అరుణ, మేము కొడిమేల నుంచి వచ్చాము. ఇప్పుడు 1 అవర్ అవుతుంది ఇక్కడికి వచ్చి. బాత్రూమ్లకేమో తాళాలు ఉన్నాయి, నీళ్ళ ఫెసిలిటీ లేదు, ఏ ఆఫీసర్ లేరు. ఇది ఫెసిలిటీ ఉండాలి, బస్ స్టేషన్ ఉన్నా అంటే అన్ని ఉండాలి. బస్ స్టేషన్ అన్ని ఉండాలి, అన్ని ఉంటేనే మంచిగా ఉంటుంది కదా. గంగాధరం కానీ బియాండ్కి పోతున్నా, ఇక్కడ బాత్రూమ్ లేవు. ఇట్లా స్టేషన్కి వచ్చినాము, బాత్రూమ్ పోదామంటే బయట ఏం లేదా. మరి లేడీస్ ఆయా మరి ఏడుకోదు ఏం కదా గిట్లా అని మాకు తక్లీఫ్ అవుతుంది బాగా. అని ఆఫీసులు లేరా, ఎవరు లేరా, ఎవరు లేరా, స్టేషన్ ఉంటే ఏం లేదా, మరి ఎట్లా ఏం కదా అని మేము బాధపడుతున్నాం. అని మేము ఈ బాత్రూమ్లు ఉండే ఇప్పుడు తాళాలు ఉంటాయి, ఇప్పుడు ఎటు పోడు ఏం కదా. నేను కరీంనగర్ పోదామని చెప్పి ఈ బస్ స్టాండ్కి వచ్చిన. బస్ స్టాండ్కి వచ్చి మరి బస్సులు బస్ స్టాండ్ అన్నప్పుడు కంపల్సరీ బస్ స్టాండ్లో కంట్రోల్ మాత్రం ఉండాలి. అందులో వచ్చేపోయే ప్రయాణికులు, ఇది హైవే రూట్లో ఉన్నటువంటి బస్ స్టాండ్ కాబట్టి వచ్చేపోయే ప్రయాణికులు మరి బాత్రూమ్లు ఉన్నాయి, బాత్రూంలో తాళాలు ఉన్నాయి. మరి తాళాలు ఉంటే లేడీస్ ఎక్కడికి పోతారు అన్నటువంటి దాని మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఈ హైవే రూట్లో ఉన్నటువంటి బస్ స్టాండ్ కాబట్టి తప్పకుండా ఇక్కడ తాగునీటి స్పెషాలిటీస్ కూడా ఉండాలి. వాళ్ళకు అసలు ఎవరికైనా దూపైతుంది, పిల్లలకు దూపైతుంది అన్న కానీ కూడా తాగడానికి కూడా ఇక్కడ వాటర్ లేవు. ఆ స్పెషాలిటీస్ కూడా ఉండాలి. ఉన్న బాత్రూంలోకి తాళాలు వేసుకొని పోతే మరి మహిళలు, పిల్లలు వాళ్ళకి బాత్రూమ్ వస్తే ఎక్కడికి పోతారు? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఖచ్చితంగా ఇంకోసారి ఇలా జరగకుండా ఉండాలని చెప్పి మేము ఆర్టీసీ యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం. గంగాధర్లో అనేక ఇబ్బందులు ఉన్నాయి, వీటిని అయితే పరిష్కరించాలని అయితే ప్రతి ఒక్కరు కోరుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. O2 స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.